నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చేసిన అభివృద్ధి వల్లనే ప్రజలు ఇటీవల జరిగిన రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించారని, విజయకేతనం కాంగ్రెస్ పార్టీ ఎగురవేసిందని, ఇది గిట్టని ప్రతిపక్ష నేతలు సత్యదూరమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మోయి సన్ని అన్నారు. మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు సత్య హరిశ్చంద్రులు నీతి వాక్యాలు బోధిస్తారు. ఇక్కడ మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో అప్రజాస్వామిక ఎన్నికలు జరిగినాయని మాట్లాడతారు. సిగ్గు శర ఉండాలి మాట్లాడడానికి. ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, స్థానిక నాయకులు ఎంతో కష్టపడి ఇల్లు తిరిగి వాడవాడ తిరిగి ప్రజల్లాల మమేకమై ప్రజలకు సేవ చేసుకుంటా చిన్న చితక కార్యకర్తలు ఎంతో కష్టపడి ఎన్నికలలో పోటీ చేసి గెలిస్తే వాళ్ళు గెలిచిన నాయకుల మీద స్థానిక శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మీద లేనిపోని అభినందనలు వేస్తున్నారు. మీకు ఇంతైనా జ్ఞానం బుద్ధి ఉంటే ప్రజాస్వామిక బద్ధంగా ఇక్కడ ఎన్నికలు జరిగి ప్రజలందరూ ఎంతో సంతోషంగా, ఎంతో స్వేచ్ఛా వాతావరణంలో ఎలాంటి అలగడులు లేకుండా, ఎలాంటి ఒత్తిడిలో కాకుండా ఇక్కడ రాజ్ ఠాకూర్ గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి ఫలాలను, అభివృద్ధి చేస్తున్న అంశాలను ప్రజలు పరిగణనలో తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఎంతో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే దాన్ని వక్రీకరించే విధంగా ఇక్కడ స్థానిక నాయకులు మాట్లాడడం హేయమైన చర్య. ఇది బుద్ధి లేని తత్వం. మీకు ఇంతైనా జ్ఞానం ఉందా? ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని గౌరవ ఎమ్మెల్యే గారు తన కోసం ఎంతో కష్టపడి, తన వెంబడి ఉండి, తన గెలుపులో ఎంతో మమేకమే పనిచేసిన కార్యకర్తలను గెలిపించుకోవడంలో ప్రతి ఒక్కరిని వెన్నుదట్టి ప్రోత్సహించి ఇక్కడ గెలిపిస్తే స్థానికంగా జనరల్ సీట్లలో కూడా దళిత సోదరిమణిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే కూడా దాన్ని వక్రీకరించే విధంగా మాట్లాడతారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 60 డివిజన్లల్లో స్థానికంగా ఉన్నటువంటి నాయకులను, నూలుగు మీసాలు వచ్చిన పిల్లల్ని కూడా ఎంతో కష్టపడి ప్రజలతో మమేకమై ప్రజలలో తిరుగుతూ వాళ్ళకు సేవ చేస్తున్న ఎంతో మంది విద్యార్థులను, ఎంతో ఉన్నత చదువులు చదువుకొని మా రంజిత్ అనే విద్యార్థి నాయకుడిని, అలాగే ధూళికట్ట సతీష్ అనే జనరల్ సీట్లో 50 డివిజన్ జనరల్ సీట్లో కూడా ఒక దళిత సోదరుని జనరల్ సీట్లో టికెట్ ఇచ్చి ఉన్నత చదువులు చదివి BA LLB చేసి పూర్తి చేసినటువంటి సతీష్ ను, ఇంకా చాలా మంది ఇదే జనరల్ సీట్లో ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మా మహిళా సోదరిమని ఎన్నోతో విద్య అభ్యసించి ఇక్కడ ఉపాధ్యాయులుగా పనిచేసిన వ్యక్తిని ప్రజలు అక్కడ ఆదరించి ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తే కూడా దాన్ని కూడా తప్పుదో పట్టించే విధంగా మాట్లాడతారు. మీకు బుద్ధి జ్ఞానం ఉండదో లేదో తెలియదు నాకు, కానీ మీకు శాతగాక మీకు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో కష్టపడి 20 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులను, కనీసం దళిత నాయకులను గుర్తించకుండా పక్క ఊళ్ళ నుంచి తీసుకొచ్చుకొని మేయర్ క్యాండిడేట్ గా ప్రకటించుకున్న మీరు కాంగ్రెస్ పార్టీ గురించి, రాజ్ ఠాకూర్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఇది చాలా హేయమైన చర్య. మీ విఘ్నతకే వదిలిపెడుతున్నాం. కనీసం మీ కార్యకర్తల్ని మీరు కాపాడుకోలేదు, మీ కార్యకర్తల్ని గుర్తించలేదు. కానీ మా రాజ్ ఠాకూర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు చిన్న పిల్లల చిన్న ఓటర్ లిస్టుల పేరుండి, మంచి సేవా దృక్పథం ఉండి, ఉన్నత విద్యను అభ్యసించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధిలో వారిని కూడా భాగస్వామ్యం చేద్దామని కష్టపడి పనిచేసి గెలిపించి కార్పొరేషన్లో కూర్చుని పెడితే దాన్ని ఓర్వలేక లేనిపోని ఆరోపణలు మాట్లాడతారు. ఎవరయ్యా ఇక్కడ గెలిచిన వారందరూ ఇక్కడ ప్రజలతో మమేకమై ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి మా మాంకాళి సావన్న గారు NSCA విద్యార్థి సంఘం నుంచి కష్టపడుకుంటా వచ్చి ఇలా 30 సంవత్సరాల మంచి అవకాశం వచ్చి ₹1 ఖర్చు లేకుండా
ఒక రూపాయి ఖర్చు లేకుండా మేయర్ పదవిని అప్పచెప్పినటువంటి గొప్ప నాయకుడు మా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు. అలాగే పాతపల్లి ఎల్లయ్య గారు కార్మిక క్షేత్రంలో కార్మికుల మధ్యలో ఉండి పోరాటాలు చేసి ఎంతో కష్టపడి పనిచేస్తే ఏనాడు ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఆయన గుర్తించిన దాఖలాలు లేవు, ఏ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఆయన గుర్తించిన దాఖలాలు లేవు. కానీ రాజ్ ఠాకూర్ గారు ఆయనకు ఎంతో పెద్ద మనసు చేసుకొని సీనియర్ నాయకుడికి ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చి ఇలా డిప్యూటీ మేయర్గా అవకాశం ఇచ్చారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఊరు బాగు కోసం, ఈ ఊరిలో జరిగే అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ వీళ్ళందరినీ మమేకం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్నత విద్యను అభ్యసించి పనిచేస్తున్నటువంటి నాయకుల మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నీకు సిగ్గుందా? నీతో పనిచేసినోడు ఏ రోజన్నా ఒక్కడన్నా బాగుపడడానికి ప్రయత్నించినవా? ఏ రోజన్నా వాళ్ళని బాగు చేద్దామని ప్రయత్నించినవా? ఏ రోజన్నా రాజకీయంగా ఎదిరించినవా? ఏనాడైనా అందరినీ అర్థదొక్కులే తప్ప మీ బుద్ధిని ఇక వక్రీకరించి ప్రజల్ని ప్రచోదవ పట్టించి రాజ్ ఠాకూర్ మీద వేద్దామంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇక్కడ జరిగే అభివృద్ధిలో మేమందరం మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెంటనే ఉంటాం, అభివృద్ధిని స్వాగతిస్తాం. గోదావరికని మార్కండే కాలంలో ఓ దారుణం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున కత్తిపోట్ల కలకలం జరిగింది. రక్త సంబంధం ఉన్న 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవ ఈ ఘటనకు కారణమైంది. గడిచెర్ల రామ్దూత్ కొబ్బరి బోండాం కత్తితో తెగబడడంతో ఒకే కుటుంబానికి చెందిన గడిచెర్ల సుమిత్ర, ప్రణయ్, కొమురమ్మ కత్తిపోట్లకు గురయ్యారు. వీరిలో ప్రణయ్ పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అతనికి శస్త్రచికిత్స జరుగుతూ ఉంది. సుమిత్ర, కొమురమ్మ పరిస్థితి నిలకడగా ఉంది. సిగరెట్ షాప్ నిర్వహణలో ఈ 2 కుటుంబాల మధ్య 2 ఏళ్లుగా జరుగుతున్న గొడవలే ఈ ఘటన కారణంగా తెలుస్తూ ఉంది. తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. గడిచెర్ల సారయ్య, గడిచెర్ల శ్రీనివాస్ ఇద్దరు అన్నదమ్ములు పక్క పక్కనే నివసిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం శ్రీనివాస్ తన ఇంటి ముందు సిగరెట్ టేలా పెట్టుకొని వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ సిగరెట్ షాప్ దగ్గరకు కొందరు వస్తూ సిగరెట్ తాగుతూ ఉండడంతో తమ ఇంట్లోకి పోగా వాసన వస్తుండడంతో తాము అనారోగ్యానికి గురవుతున్నామని శ్రీనివాస్ కుటుంబంతో సారయ్య కుటుంబం నిత్యం గొడవ పడుతూ ఉండేది. ఈ విషయంలో ఈ 2 కుటుంబాలు పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా పెట్టుకున్నారు. అయినా ఈ సమస్య ఇలాగే కొనసాగింది. ఈ క్రమంలో శ్రీనివాస్ అనారోగ్యంతో సంవత్సరం క్రితం మృతి చెందాడు. ఆ తర్వాత సారయ్య తన తమ్ముడు శ్రీనివాస్ భార్యతో టేలా తీసేయాలని నిత్యం గొడవ పడుతూ ఉండేవాడు. ఈ గొడవలో సారయ్య కొడుకు రామ్దూత్ కూడా జోక్యం చేసుకున్నాడు. ఈ 2 కుటుంబాల మధ్య పగ విపరీతంగా పెరిగిపోయింది. కాగా నిన్న రాత్రి హైదరాబాద్లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీనివాస్ కొడుకు ప్రణయ్ గోదావరికనికి వచ్చాడు. మనస్సులో పగను పెంచుకున్న రామ్దూత్ పథకం ప్రకారం నిన్న రాత్రే కొబ్బరి బోండాం కత్తిని కొత్తగా కొనుక్కున్నాడు. తమ బాబాయ్ కుటుంబాన్ని హతమార్చాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ రోజు తెల్లవారుజామున ప్రణయ్ తల్లి సుమిత్ర డోర్ తీసి పాలవాడి దగ్గర ఎప్పట్లాగే పాలు తీసుకుంది. అలాగే డోర్ తెరిచి ఉంచింది. వాష్రూములోకి వెళ్ళింది. ఈ సమయంలోనే లోనికొచ్చిన రామ్దూత్ వెంట తెచ్చుకున్న కత్తితో పథకం ప్రకారం గాఢ నిద్రలో ఉన్న ప్రణయ్ మీద దాడి చేశాడు, పొడిచాడు. అడ్డొచ్చిన సుమిత్రను, ఆమె తల్లి కొమరమ్మలపై కూడా కత్తితో దాడి చేశాడు. వారి ముగ్గురిని తీవ్రంగా గాయపరిచాడు. బయటకొచ్చిన రామ్దూత్ అక్కడే ఉండిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికొచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా సిగరెట్ టేలా విషయంలో తలెత్తిన వివాదంలో ఏదో ఒకటి తేల్చుకోవాలని తాను ఈ ఘటనకు పాల్పడినట్టుగా ఘటనా స్థలంలో పోలీసులతో స్థానికులతో రామ్దూత్ అనడం కోసం మెరుపుగా ఉంది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.